అలాగే 3.5 ఏళ్ల పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష. అలాంటి ఆమెని చంపేసి విసిరి పడేశారు అధ్యక్ష. మనం చూసాం నగరి కాన్స్టిట్యున్సీలో. అలాగే హిందూపురం కాన్స్టిట్యున్సీలో అత్తా కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష. అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష. అలాగే నర్సరీలో పనిచేసే మహిళను తీసుకెళ్లి చెట్టు కట్టేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన విషయం మనం చూసాం అధ్యక్ష కడియంలో. ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వానికి, ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా, గతంలో గత ప్రభుత్వం దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేస్తే SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2-వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4-వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికి ఎన్ని కేసులు ఈ దిశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో ఒక దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా? అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. మేము చెప్పాలంటే కొన్ని కోళ్ళు చెప్తాం ఇలాంటి సంఘటనలు. అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి. అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష. పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ 5 నెలల్లో వితిన్ 24 గంటలు 48 గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్ పంపించిన ఘనత మా పోలీసు వ్యవస్థ అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసులు ఎట్టున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి, చెట్టు నరకడానికి, ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కాయడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లని రక్షించే విషయంలో అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, దిశ చట్టము, దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు, సంతోషం అధ్యక్ష. అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్ కానీ అడుగుతున్నాను అధ్యక్ష, అసలు దిశ చట్టం అనేది ఉందా?